ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా జరగనున్న కీలక పోరులో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. లీగ్ స్టేజ్లో వరుసగా 3 మ్యాచ్ల్లో విజయాలతో సెమీఫైనల్కు దూసుకొచ్చిన భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. అటు ఐసీసీ టోర్నమెంట్లో అంటేనే రెచ్చిపోయే ఆసీస్ మరో ట్రోఫీపై కన్నేసింది. గత వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తుండగా మరోసారి టీమిండియాపై విజయం సాధించాలన్న లక్ష్యంతో కంగారులు బరిలోకి దిగుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా జరగనున్న కీలక పోరులో భారత్, ఆస్ట్రేలియా తలపడున్నాయి. లీగ్ స్టేజ్లో వరుసగా 3 మ్యాచ్ల్లో విజయాలతో సెమీఫైనల్కు దూసుకొచ్చిన భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. అటు ఐసీసీ టోర్నమెంట్లు అంటేనే రెచ్చిపోయే ఆసీస్ మరో ట్రోఫీపై కన్నేసింది. గత వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తుండగా మరోసారి టీమిండియాపై విజయం సాధించాలన్న లక్ష్యంతో కంగారులు బరిలోకి దిగుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, సెమీఫైనల్ కి సంబంధించిన అప్డేట్స్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రోజు తొలి సెమీఫైనల్ జరగనుంది. దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ఇండియా ఈ రోజు కూడా సెమీఫైనల్లో అత్యధిక అద్భుతమైన ప్రదర్శన కలిపి బ్యాటింగ్ ఫైనల్లో దూసుకువెళ్లి విజయ తీరాలకు చేరుతుందని కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. వరుసగా చూసినట్టయితే లీగ్ మ్యాచ్లలో 3 కూడా అటు బ్యాటర్లు కావచ్చు, బౌలింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మంచి ప్రదర్శన కనిపించి అద్భుతమైన ప్రదర్శనతో ఈ రోజు సెమీఫైనల్ దాకా చేరుకున్నారు. ఇక ఆస్ట్రేలియాపై దాదాపు 11 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకోవాలన్న పట్టుదలతో కూడా ఇండియా ఉన్నది. 2023 వన్డే ప్రపంచ కప్ లో ఫైనల్ తో పాటు అదే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ రోహిత్ శర్మను ఓడించిన ఆస్ట్రేలియాను ఈ దుబాయ్ వేదిక కూడా మట్టి కట్టించాలని కూడా ఇండియా చూస్తుంది. కాసేపటి క్రితమే చూడొచ్చు, ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 2:30కు ఈ మ్యాచ్ 2:30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఈ దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో కొంత పిచ్ కు సంబంధించి చూసినట్టయితే స్పిన్నర్లకు కొంత అనుకూలంగా కనిపిస్తా ఉంది. మహేష్, టాస్ ఇప్పుడే ఆస్ట్రేలియా తీసుకున్నట్టు తెలుస్తోంది, ఎలా చూడొచ్చు అంటారు? చూడొచ్చు, మన ఆస్ట్రేలియాకు సంబంధించి టాస్ గెలిచింది, బ్యాటింగ్ అయితే తీసుకుంది. ఇక ఆస్ట్రేలియాకు సంబంధించి మనం కొంతవరకు కొంత ముఖ్యమైన టాప్ ఆర్డర్ కాకుండా ట్రావిస్ హెడ్ అనే బ్యాటర్ ని కొంత కంట్రోల్ చేయగలిగితే మాత్రము మనకు కొంత కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే స్పిన్నర్లు, భారత స్పిన్నర్లు, బౌలర్ సంబంధించి స్పిన్లో మాత్రము అత్యధిక అద్భుతమైన ప్రదర్శన కనిపిస్తున్నారు. మనం గత మ్యాచ్ లో చూసినట్టయితే షమి కావచ్చు, అటు వరుణ్ చక్రవర్తి కానీ, ఇటు ప్రతి ఒక్కరు కూడా అటు జడేజా కానీ, ఇటు మంచి షమి 5 వికెట్లు కావచ్చు, వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు, అటు స్పిన్నర్లకు సంబంధించి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో సంబంధించి అయితే ఆస్ట్రేలియాకు కొంత
స్పిన్ కొత్తగా ఉండవచ్చు. ఎందుకంటే స్పిన్నర్లను వారు దుబాయ్ వేదిక కూడా వారు ఎదుర్కోలేదు. ఈ రోజు మొదటిసారి దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ టీము తలపడుతున్న నేపథ్యంలో మన బౌలర్లది కీలకంగా వ్యవహరించినారు. ఇది బౌలర్లకు సంబంధించి పిచ్ కు సంబంధించిన చూసినట్టయితే ఇది బౌలింగ్ పిచ్ గానే మనం అభినందించవచ్చు. దీనికి సంబంధించి బౌలర్లు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారనేది దాన్ని బట్టి ఆస్ట్రేలియా స్కోర్ అయితే కనిపిస్తా ఉంది. ఇక దుబాయ్ లో ఆడిన 3 మ్యాచ్లో కూడా హైట్రిక్ విజయాలతో జోష్ మీద ఉన్న ఇండియా ఈ రోజు అదే స్థాయిలో కూడా ఆడుతుందని కూడా ప్రతి ఒక్క అభిమాని కూడా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా బ్యాటింగ్ లో చూసినట్టయితే అటు రోహిత్ కావచ్చు, గిల్, కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నారు. అంతేకాకుండా టాపర్ లో వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా అద్భుతమైన ప్రదర్శన కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు జరిగే మ్యాచ్ అయితే కొత్త ఉత్కంఠగా చూడొచ్చు. ఎందుకంటే మహేష్, దుబాయ్ వేదిక అనేది భారత్ కు కలిసి వచ్చే అంశం అయినప్పటికీ విన్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? ఆస్ట్రేలియాతో మనము చూసినట్టయితే ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్లలో ఇప్పటి వరకు కొంత వారు 11 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీతో మనము ఈ మ్యాచ్ అంటే దాదాపు 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో పాటు అదే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా భారత్ ను ఓడించింది. అయితే దానికి ఈ రోజు ప్రతీకారం తీర్చుకోవాలన్న నేపథ్యం ఇండియా మా బ్యాట్స్మెన్లు కావచ్చు, బౌలర్లు మాత్రం ఖచ్చితంగా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్టింగ్ పరిస్థితిలో కూడా ఈ రోజు దానికి ప్రతీకారం తీర్చుకోవాలి, సెమీస్ లో ఆస్ట్రేలియాను ఓడగొట్టాలన్న ఉద్దేశంతోనైతే అటు బౌలర్లు కావచ్చు, బ్యాట్స్మెన్ మాత్రము ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు కొంత ఆసక్తి అయితే 2 మ్యాచ్లకు సంబంధించి ఆసక్తి అయితే నెలకొంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.